హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు పీదర్శిని రెడ్డి రాయల్స్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఆ రోజు వెళ్ళలేదన్నమాట వినాయక రోజు, ఎందుకంటే చంద్రుడిని చూడకూడదని మా మమ్మీ వద్దనింది. సో నెక్స్ట్ డే నాగులాపురం వెళ్తున్నాం టెంపుల్కి. ఆన్నే ఫుడ్ అండ్ ప్రిపేర్ చేసుకొని తినడానికి. అలాగే అందరూ బ్లెస్ చేయండి. ఏమండి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇందుకే వచ్చినాం. తను శాస్త్ర రిషి రండి. సాంగ్స్ పెడితే పిల్లలు సాంగ్స్కి డాన్స్ వస్తున్నాయి. అమ్మ భయం వేసి పిట్ట అనుకుంటా. పాడి కట్ చేసిన దెబ్బలు పడతాయి. అమ్మమ్మ చెప్తాలే కింది పోయినాక. హాయ్, ఏమి నేను వీడియో తీస్తుంటే చూడనికి వస్తున్నావు కదా. మేమే తీసుకుంటాం. లేదు నానే ఏమండి, రేపు వినాయక చవితి కదా అని ఇంటి దగ్గర నేను వేసిన ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పాలి చూసి వీడియో, సరేనా? మీరు అక్కడ ఉన్నారు కదా ఫ్రెండ్స్. నేను వేసిన ముగ్గు అమ్మ వేయలేదు కదా పెద్ద అమ్మ అని చెప్పేసి నేను వేసాను అనమాట. డిజైన్స్ ఎప్పుడు నేనే వేస్తాను కదా, ఇప్పుడు నేను వేసాను. నాకు వచ్చిన వరకు వేసాను. ఏమండి ఎలా ఉందో మీరే చెప్పాలి చూసినాక. నేను వేసిన ముగ్గు వినాయక చవితికి. హ్యాపీ వినాయక చవితి ఆల్. మా ఏరియాలో అంటే మేముండే సందులో వినాయకుడిని తీసుకొస్తున్నారు. సో వీడియో తీస్తున్నాం. చెప్పులు వేసుకోలే నేను, వదిలి నేను పలుచుకొని వేసుకోలే. ఇక్కడికి తీసుకొస్తున్నారు. మా ఇంట్లో అక్కడ ఉంది. ఇక్కడ రేపు ఓపెన్ చేస్తారేమో కదా. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు నా కోసం పండగ కోసం కుడుములు చేసింది కష్టపడి. మై మదర్ కష్టపడి చేసింది. ఇంకా చేయాలి ప్రసాదాలు. అమ్మ పండగకు చేసిన ప్రసాదాలు దేవుడికి. సాంబార్, అన్నం, ఇంకేమేం చేసాము ఐటమ్స్? గుత్తొంకాయ, చిత్రాన్నం, వడియాలు, కుడుములు అవి పెట్టింది ఫ్రెండ్స్. అమ్మ నాకు కంకణం కట్టింది. దేవునికి పూజ చేసి మా అమ్మ నైవేద్యం పెట్టింది ఫ్రెండ్స్. టెంకాయ కొట్టి అన్నీ చేసి.
సార్ పట్టాన్ని పెడుతుంది వచ్చి మా జూలు రావద్దు వద్దు గొడవ పడక ముగ్గురులో ఇప్పుడు వస్తున్నారు రాయంపడి వీళ్ళు వెళ్తున్నాను రా బంగారు వినాయక చవితి శుభాకాంక్షలు బయటికి వచ్చినాం నా చెల్లి ఇటు చూడనా ఇప్పుడు వెళ్తున్నాం అమ్మాయి ఏమో తాళం వేస్తుంది ఐషు అవుదా వచ్చిన పిల్లల్ని ఫోటో తీయాలి తీసుకుంటున్నాను నేను తీసుకుంటా వద్దులే మూసుకొని పైకి ఫోటో తీయాలి ఎక్కలే పైకి దూరం వచ్చింది పడింది అంత దూరం నుంచి ఇట్లా వినాయకుడి దగ్గరికి వచ్చిన మా ఏరియాలో ఉండే వినాయకుడు అనమాట సో వీడియో తీస్తున్నాను తను నాకు బంగారు తీసిన మా చెల్లి ఫొటోస్ తీస్తుంది పిల్లల్ని అమ్మ ఇట్లే ఉండు అది ఫోటో తీస్తా ముందరికి తిప్పు వెనకాల గాలి పాపని ఇట్లా అక్కడ తిప్పి పెట్టుకో గణపతి నువ్వు ఇద్దరు కదా చిన్న గణపతి పెద్ద గణపతి ఇప్పుడు వెళ్తున్నాను పాపని వెనకాల ఎత్తుకొస్తుంది మా చెల్లెలి ఇక్కడ ఏదో డీజే పెట్టినారు మా హస్బెండ్ ఎంత బాగా ఇస్తాడు తెలుసు ఇక్కడ వద్దులే డాన్స్ చేస్తున్నారు ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఇప్పుడు కొత్త ప్యాక్ లో ఈ రోజు బాగా ఆడుకున్నావా ఛాంప్ కోసం వెయిటింగ్ బాణ చింకులు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన బాణ దేవుడా ప్లీజ్ ఆగు వెళ్ళినాక పడు కొంచెం నా వాయిస్ చేంజ్ అయింది జలుబు వచ్చింది ఏమంటి నువ్వు లేవనే బాధే తప్ప కళ్ళతో బాగానే ఉన్నా నేను ఇప్పుడు దిగినాం అక్కడ చౌరస్తా ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ ఆంజనేయ స్వామి చేంజ్ లేకపోతే అమ్మ చేంజ్ ఇప్పించుకుంటుంది ఆటోలో వెళ్తున్నాం గుడ్డపల్లి గుడికి వచ్చేసాము ఇప్పుడు ఆటో దిగి ఎంటర్ అయిపోయింది గుడి కదా గోపురం సుంకులాదేవి అమ్మ దేవాలు నాగులాపురం సుంకులమ్మ అమ్మవారు పడతాం రా బాబు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఏమీ కాదు ఈ ఆనందం మళ్ళీ వస్తుందా యాక్షన్ ఎట్లుంటుందో హ్యాపీగా ఉండాలి మమ్మీ కదా చిట్టి తల్లి
నన్న తీస్తున్న బంగారు నన్న ఎత్తుకుంది. లోపల పోయినాక దర్శనం చేసుకున్నాక నీకే ఇస్తా. పాప కోసం అయితే నేను ఎత్తుకుంటాను కొట్లాడుకోవద్దు. ఇప్పుడు జనం ఉండే పని కదా, పాప అమ్మమ్మనే ఎత్తుకోండి సరేనా. తర్వాత ఇస్తాను మీకు. ఉమా అక్కడికి వెళ్ళింది మా చెల్లెలి. ఇంకొకన్నా చెప్పిన పాప కోసం. అమ్మ పూలు తాగడానికి వెళ్ళింది. ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాం. అవును ఫ్రెండ్స్, గుడి పక్కన. అవును ఇప్పుడు మేము గుడి రైస్ పర్వాలేదు, అమ్మవారు ఉంటే చోటు ఏదైనా గొప్పని కదా. అమ్మ నా కోసం కష్టపడి మా అందరం పెట్టుకుంటే ఆడపిల్లలు అని పూలు తెచ్చింది. కనకాంబరం దొరకలేదంటే ఫ్రెండ్స్ ఎంట్రీ అవుతున్నాం. తిరుగుతున్నా మా పాప ఇక్కడ ఉంది. ఓ అక్కడనా అరవకూడదు. అమ్మవారి గుళ్ళో అమ్మవారు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి ఇలా ఉన్నారు. వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. చుట్టూ తిరుగుతున్నారు. అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు. అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు అంటారు కదా, అది ఫ్రెండ్స్. ఇలా ఉంది చుట్టూ. నేను నా చిన్నప్పుడు వచ్చిన, మా చెల్లెలు పెళ్ళైనప్పుడు వచ్చిన ఫ్రెండ్స్. అద్దంలో నేను చెల్లెలి. ఎందుకో వినాయకుడిని తీస్తున్నా. వినాయకుడు ఇక్కడ పెట్టు. చుట్టూ తిరుగుతున్నా. ఎవరు అక్కడ? అద్దంలో నేను శాస్త్ర. అద్దం క్లీన్ లేదు ఫ్రెండ్స్, లేకపోతే క్లారిటీగా వచ్చి ఉండేది. ఇక్కడ కూర్చున్నా. అమ్మ వాళ్ళు వెనకొస్తున్నారు. ఇక్కడ నాగమయ్య దేవుడు ఉన్నాడు. సో ఇక్కడికి వస్తున్నాం. చిన్నగా ఇక్కడ పడతాడు చూడు, జాగ్రత్త. ఇష్టమైన దేవుడు. ఇంకా వెళ్దాం రండి. అమ్మా నాకు ఆకలిస్తుంది. చూవాలా? చెమట మామూలు వేస్తలేదు. మేకప్ వేసుకుంటే అందరికి పోతుంది ఇలా చెమటలు ఉంటాయి. నేను వేసుకున్నా, నాది న్యాచురల్ ఫేస్ బాగుంటుంది కాబట్టి సరిపోయింది. ముఖం కడుక్కున్నా పర్లేదు. అమ్మ ఇప్పుడు సంచి తీసుకుపోయింది. నేను చూసారా ఫ్రెండ్స్, బాగా దగ్గరగా చూడండి. నో మేకప్, ఓన్లీ ఐబ్రో, జస్ట్ న్యాచురల్ లిప్ లిస్ట్ అంతే. మొత్తం ఉడకకైతే పోయింది. నేను ఇలా ఉన్నాను చీర కట్టుకొని. మిర్రర్లో నేను ఉడకకి మేకప్ కాదు కాబట్టి న్యాచురల్ ఫేస్ బాగుంది చూడు కదా. మా చెడు నా గొంతుడు పోయింది జలుపుకి. నాకు న్యాచురల్
ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని కొండ ముచ్చుకోతులు ఉంటాయి కదా, మేకప్ అని ఎక్కరిస్తుంటారు మమ్మల్ని. కాదు, అంతే దుష్టులు ఉంటారు మంచి వాళ్ళని ఏడిపించడానికి. అక్కడ విజయవాడ మునిగిపోతుంది, ప్రళయం వచ్చి ఇంకా చావడానికి పాపాలు చేస్తుంటారు. బాయ్, జాగ్రత్త ఉండు. ఆ అమ్మాయి భిక్షాల అమ్మాయి ఏమో నాకు తెలీదు, డబ్బులు ఇచ్చాను అట్లనే హాయ్ చెప్పు అంటే చెప్తుంది. పాపం అనిపిస్తుంది చూస్తుండే. చెప్పడం మర్చిపోయాను కదా, నేను ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడి హత్తుకొని అట్లాంటివి చేస్తుంటాను. అవన్నీ వీడియోస్ తీస్తే ఎందుకు ఓవర్ యాక్షన్ అని కొంతమంది ఉంటారు దిష్టి పెట్టేవాళ్ళు, తీయను అనమాట ఎక్కువ. మీ ఫ్రెండ్స్ అట్లా బిచ్చగాళ్ళ అలాంటి వాళ్ళల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఫేక్ ఉంటారు, కొంతమంది నిజాయితీగా కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. మనం అది తెలుసుకోవాలి ఫస్ట్. హస్బెండ్ అండ్ కొడుకు అంట, అంటే దేవుళ్ళు. వినాయకుడు పైన ఉన్నాడు, దేవుడు మళ్ళీ వస్తాంలే. ఫ్రెండ్స్, మా మమ్మీ కట్టిన శారీ నేను మదర్స్ డే రోజు ఇచ్చినది. బాగుంది కదా, మా మమ్మీకి బాగా సెట్ అయింది. అమ్మా అమ్మా ఇక్కడ చూడు, మదర్స్ డే రోజు ఇచ్చాను కదా శారీ, మదర్స్ డే రోజు ఇచ్చా కదా శారీ. అమ్మకి ఏ సెట్ అవుతుంది సెలెక్ట్ చేశాను నేను. చెల్లి పిల్లల్ని ఎత్తుకొని లాలు మా అమ్మ కదా. చిన్న జాటు నువ్వు నన్ను పట్టుకోకుండా జాగ్రత్త దాటినా, ఒకరికొకరు జాగ్రత్త వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫుడ్ మా అమ్మ తెచ్చింది కదా క్యారియర్, నాకోసం నా ఇష్ట కోసం తీసుకొచ్చింది. మా చెల్లెలేమో ఇంటి దగ్గర తిందాంలే మమ్మీ అనింది. నేను ఇట్లాంటి చోట తినడానికి ఇష్టపడతానని చెప్పి మా అమ్మ నా కోసం కట్టుకొని వచ్చింది. ఇక్కడ తినడానికి ప్లేస్. అమ్మ ఇక్కడ కంఫర్టబుల్గా ఉందా? వర్షం కూడా వస్తున్నట్టుంది. గుడి చూస్తే తెరవలేదు. ఇక్కడ కూర్చొని తిందామా? ఈ గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు చూడండి. మా ఆయన వాళ్ళ పల్లెటూరులో కూడా ఉన్నాయి. మా అన్న అంటే మా మామయ్య వాళ్ళ విలేజ్.